గోమూత్రం, గోమయం, నవధాన్యాల పచ్చిరొట్టి, మరీ ముఖ్యంగా దేశీ విత్తనం ఉపయోగించి చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఒట్టేసి చెప్తున్నా, తన బిడ్డలకు కావాల్సింది ఆ గోమాత కడుపులో పెట్టాడు ఆ భగవంతుడు. గోమాత, భూమాత ఇద్దరు ఒక్కరేనండి, ఇద్దరిగా కనిపించే ఒక్కరే. గోమాత కడుపులో పోషకాలు పుష్కలంగా ఆ భగవంతుడు పెట్టాడు. ఆ గోమయం, గోమూత్రాన్ని భూమాతకు చేర్చితే మనం చాలు. ఆ ఒక్క పని కూడా మనం చేయలేమా అండి? ఇంకే పని చేయవసరం లేదు. ప్రకృతి వ్యవసాయానికి అసలు ఎటువంటి ఖర్చు ఉండదు. గోమయం, గోమూత్రం, నవధాన్యాలను ఉపయోగించి దేశీ విత్తనంతో చేసే వ్యవసాయాన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. దయచేసి ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ ఆదరించండి.